వెళ్ళండ్రా, నాకు నిద్ర వస్తుంది. నోరు మూసుకొని నువ్వు కూడా మాతో పాటు రా. ఓవరాక్షన్ చేయకు. త్వరగా తిను. తనకు నిద్రొస్తుందని చెప్తున్నాడు కదా, ఎందుకు బలవంత పెడుతున్నావు కిరణ్? అయ్యో, నీకు తెలీదు బావా వాడి గురించి. ఇప్పుడేమో నిద్ర అంటాడు, తెల్లారే లేసేసరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి ఆడపిల్లలా అడుగుతాడు. రేయ్, మీరు త్వరగా తినండి. రేయ్, లేవండ్రా, టైం అవుతుంది. సినిమాకి వెళ్ళొస్తాం బావా. అప్పు, త్వరగా వచ్చేస్తాం, అర్థం చేసుకో. రే, నేను రానురా. నాకు ఓపిక లేదని చెప్తున్నాను కదా, నన్ను వదిలేయండిరా, నేను పడుకుంటారా. నిద్ర కోసమే పుట్టినట్టున్నావు కదరా నువ్వు. పాపం వాళ్ళేదో కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చారు, వాళ్ళకంటూ కొంచెం ప్రైవసీ ఇవ్వాలి కదా. అందుకే మనం సినిమాకి వెళ్తే వాళ్ళకి ఏకాంతం దొరుకుతుంది. నీ తెలివి తెల్లారినట్టే ఉంది. సినిమా అయిపోతే తిరిగి రూమ్కేగా రావాల్సింది. అప్పుడు మాత్రం వాళ్ళకి ప్రైవసీ ఉంటుందా? అసలు మనం రూమ్కి వస్తామని నీకెవరు చెప్పారా? అంటే ఈరోజు మనం రూమ్కి రామా? ఈరోజు మనకు నిద్ర ఫుట్పాత్ మీదేరా, పదా. నిన్నిలా చూస్తూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది కవి. ఎందుకు? కోటలాంటి ఇంట్లో రాకుమారుళ్లా ఉండాల్సిన వాడివి ఈరోజు ఇలాంటి ఇరుకు గదిలో నేల మీద కూర్చుని తింటున్నావు. నిజం చెప్పనా? కవిత తప్ప ఏం చెప్పినా వింటా. ఆ ఇంట్లో కోట్లున్నా, సకల సౌకర్యాలు ఉన్నా నాకు ఏదో లోటు కనిపించేది. కాని మొదటిసారిలా నీతో పాటు ఉండటం నాకు బాగా నచ్చింది. నిజం చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. ఏసీ గదిలో చల్లగా ఉంటుందేమో కాని మనసుకు మాత్రం హాయిగా ఉండదు. అనామిక నీతో మంచిగా ఉండుంటే అసలిలా గొడవలు జరిగి అందర్నీ బాధపెట్టి నువ్విలా వచ్చే అవసరమే వచ్చేది కాదు కదా. తను ఏ రోజు నన్నుగాని నా వ్యక్తిత్వాన్నిగాని ఎప్పుడూ గౌరవించలేదు. కేవలం నా వెనకున్న ఆస్తిని చూసే పెళ్లి చేసుకుంది. అలాంటప్పుడు తనతో నేను సంతోషంగా ఎలా ఉంటాను చెప్పు? నీ మాటల్లో కటువు కనిపిస్తుంది కాని నన్నే రోజూ నువ్వు తక్కువ చేసి చూడలేదు. కాని తను మాత్రం అనుక్షణం తనకు నచ్చినట్టుగా ఉండేలా నన్ను మార్చడానికి ప్రయత్నిస్తూ నా వ్యక్తిత్వాన్ని తక్కువ చేసి మాట్లాడేది. నాకు నా ఇంట్లో ఉన్నా ఏదో జైల్లో ఉన్నాను అనిపించేది. ఈరోజే నాకు నిజమైన స్వేచ్ఛ దొరికింది. ఈరోజు నుండి మనం కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాం. మనం మన గతం గురించి కాని, గతంలో ఉన్న అనామిక గురించి గాని ఇంకెప్పుడూ మాట్లాడుకోకూడదు, సరేనా?